ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం సూర్యుడికి అవతల ఏముంది అనేది చాలామందికి ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు సూర్యుడి చుట్టూ మనకి 8 గ్రహాలు ఉన్నాయి. దీన్ని సోలార్ కుటుంబం, సోలార్ సర్కిల్ అంటుంది. ఇది అయిన తర్వాత మనకి నెప్ట్యూన్ దాటిన తర్వాత చూసినట్లయితే దానిలో మనకి చాలా వరకు కూపర్ బెల్ట్ అని ఉంది. ఎందుకు వచ్చింది కూపర్ బెల్ట్ అంటే, మనకున్న 8 గ్రహాలు దాటిన తర్వాత 1930లో ప్లూటో కనుక్కున్నారు. ప్లూటో కనుక్కున్న తర్వాత మళ్ళీ మనకి ఏరీస్ అని ఇలా ఒక 5 పొట్టి గ్రహాలు కనుక్కున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. దీన్ని కూపర్ బెల్ట్ అంట. అంటే మన 8 గ్రహాలు దాటిన తర్వాత కూపర్ బెల్ట్లోని ఆబ్జెక్ట్స్ అన్నీ ఐసీ ప్లానెట్స్ అన్నమాట, వస్తువులు, ఖగోళ వస్తువులు. ఇదైన తర్వాత ఇంకా దూరంగా కనుక వెళ్ళినట్లయితే ఓర్ట్ క్లౌడ్ అని ఉంది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ సూర్యుడి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్కి చివర అంచుకి ఉన్నాయన్నమాట. ఈ ఓర్ట్ క్లౌడ్ అనేది దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందులో కూడా అన్ని ఐసీ బాల్సే ఉంటాయి ఒక మాస్ తోటి. మనం చూసినట్లయితే 9,30,00,000 మైళ్ళ దూరంలో మన భూమి ఉంది. సూర్యుడి నుంచి మన భూమి 9,30,00,000 మైళ్ళ దూరం. దీన్ని ఒక మెజర్ కింద తీసుకుంటే, ఒక యార్డ్ స్టిక్ కింద తీసుకున్నట్లయితే దీన్ని ఒక ఎస్ట్రానామికల్ యూనిట్ అంటారు. దూరాన్ని, సూర్యుడికి మన భూమికి మధ్య దూరాన్ని ఒక ఎస్ట్రానామికల్ యూనిట్ అంటారు. అందుకని మనకి 3.5-4 ఎస్ట్రానామికల్ యూనిట్ల దూరంలోనే, అంటే సూర్యుడి నుంచి మన భూమి ఉన్నదానికి 3-4 ఇంతల దూరంలోనే మన నెప్ట్యూన్ అవి ఉన్నాయి, చివరి గ్రహం ఉంది. ఇదైన తర్వాత మనకి కూపర్ బెల్ట్ అన్నాం కదా, దాని తర్వాత ఆ కూపర్ బెల్ట్ కనుక చూస్తే మనకి ఒక 20-30 ఎస్ట్రానామికల్ యూనిట్లు మనం చూసినట్టే ఎస్ట్రానామికల్ యూనిట్ల దూరంలో కూపర్ బెల్ట్. ఇవన్నీ ఐసీ వస్తువులు, ఖగోళ వస్తువులు. ఇందులోనే తోకచుక్కలు కూడా ఉన్నాయి. మనకు హెలికామెట్ అంటాం. హెలికామెట్ ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తూ ఉంటుంది. కొన్ని కామెట్స్ షార్ట్ డ్యూరేషన్, 200 ఏళ్ల కంటే వాటి యొక్క ఆర్బిటల్ పీరియడ్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయో వాటిలో అవన్నీ ఈ కూపర్ బెల్ట్లో. ఈ కూపర్ బెల్ట్ మనం చూసినట్లయితే ఇది 30-50 ఎస్ట్రానామికల్ యూనిట్ల దూరం. అందుకని మనం 5,000 నుంచి 50,000 ఎస్ట్రానామికల్ యూనిట్లు అంటే అన్ని రెట్లు మన భూమికి అన్నమాట. సుమారుగా 100 ఎస్ట్రానామికల్ యూనిట్ల అంత దూరం కూడా మనకి ఓర్ట్ క్లౌడ్ అంటారు. అక్కడ కూడా అసంఖ్యాకమైన ఐసీ ప్లానెట్స్ అంటే ఉపగ్రహాలు లాంటివి మన ఖగోళ ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయంటే, సూర్యుడు ఏర్పడి సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు ఏర్పడ్డాయి. ఒక 5 ఉపగ్రహాలు మన పొట్టి గ్రహాలు అన్నమాట, చంద్రుడు ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మిగతావన్నీ మిగిలిపోయిన డెబ్రీసే ఇవన్నీ ఈ కూపర్ బెల్ట్లోను ఓర్ట్ క్లౌడ్లోనూ ఉన్నాయన్నమాట. ఈ ఓర్ట్ క్లౌడ్ అనే దానిలోనే సుదీర్ఘమైన 200 సంవత్సరాలు పైబడిన తోకచుక్కలు, మన మధ్య మనకి తోకచుక్క వచ్చింది, అది 10,000 సంవత్సరాలకు ఒకసారి. అలాగే 1 మిలియన్ అంటే 10 లక్షల సంవత్సరాలకు ఒకసారి తిరిగి వచ్చాయి. అంటే ఇవి కూడా ఎక్కడైతే సూర్య ప్రభావం ఉంటుందో, సూర్య యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ దాని చుట్టూ తిరిగి వస్తుంది. మనం ప్లానెట్స్ చూసుకున్నట్లయితే మెర్క్యూరీ కానీ, శుక్రగ్రహం కానీ, భూమి, మార్స్, జూపిటర్, శాటర్న్, దాని తర్వాత యురేనస్, నెప్ట్యూన్, ఇవన్నీ కూపర్ బెల్ట్లో ఉండేవి కూడా ఒక డిస్క్ లాగా ఫ్లాట్గా తిరుగుతూ ఉంటాయి. ఒక క్లాత్కి మీరు సర్కస్లో చూస్తుంటారు, ఒక కర్ర పెట్టి గరగర తిప్పుతుంటే క్లాత్ ఏమవుతుంది, ఫ్లాట్గా తిరుగుతూ ఉంటుంది, ఒక సాసర్ లాగాను. అందుకని ఒక డిస్క్ లాగా తిరుగుతున్నాయి. కానీ ఓర్ట్ క్లౌడ్ సుమారుగా 5,000 నుంచి 50,000 మనకి ఎస్ట్రానామికల్ యూనిట్ దూరంలో ఉన్నది. ఒక స్పియర్ లాగా ఉంది, సూర్యుడి చుట్టూ ఒక బంతిలాగా, అంటే అన్ని డైరెక్షన్లోనూ స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఆ ఆబ్జెక్ట్స్ మధ్యన ఎంతో దూరం ఉంటుంది, కోటాను కోట్ల మైళ్ళ దూరాలు ఉంటాయని.
అవన్నీ. అలాంటిది ఇది, దాన్ని ఓర్ట్ క్లౌడ్ అంట. ఈ ఓర్ట్ క్లౌడ్ యొక్క మందం మనం చూసినట్లయితే 5,000 నుంచి 50,000 అన్నాం కదా. వాటిల్లో ఇప్పుడు సూర్యుడి చుట్టూ మన భూమి తిరుగుతోంది. దీనంతా ఒక గ్లోవ్గా చేశారు, ఒక బాల్లాగా చేశారు అనుకోండి. ఈ పరిధిని సూర్యుడి చుట్టూ మన భూమి తిరిగేది ఒక బాల్. అలాంటి బాల్ ఓర్ట్ క్లౌడ్లో పెట్టాలంటే 87 ట్రిలియన్ మనకి ఎస్ట్రానామికల్ బాల్స్ ఆఫ్ ఎర్త్, అంటే సూర్యుడికి ఎర్త్కి మధ్య ఉండే దూరాన్ని ఒక బాల్ కింద, స్పియర్ కింద చేసినట్లయితే 87 ట్రిలియన్ బాల్స్ అందులో పడతాయి. అంత వెడల్పుగా ఓర్ట్ క్లౌడ్. ఈ ఓర్ట్ క్లౌడ్ ఏమిటి? మన సూర్యుడు నక్షత్రం ఏర్పడిన తర్వాత, దాంతోపాటు గ్రహాలు 8 గ్రహాలు ఏర్పడిన తర్వాత, కొన్ని పుట్టి గ్రహాలు, దాంతో మిగతావి ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన మ్యాటర్ అంతా ఐసీ గ్రహాలు. ఇవన్నీ కొన్నేమో కూపర్ బెల్ట్లోను, మరికొన్ని ఓర్ట్ క్లౌడ్లోను. అందుకని మనం వదిలిపెట్టిన సెటిలైట్స్ సూర్యుడిని దాటి బయటికి విశ్వంలోకి వెళ్ళిపోయి వాయేజర్ 1 లాంటిది ఉంది. అది ఇప్పుడు కూపర్ బెల్ట్ పరిధి వైపు పరిగెడుతోంది చాలా స్పీడ్గా. అది కూడా మనకి దానిలో ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. దానికి మనకి మధ్యలో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తూ ఉంది. అందుకని ఖగోళ విజ్ఞాన శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఈ ఓర్ట్ క్లౌడ్ వీటి గురించి కూడా క్షుణ్ణంగా పరిశోధనలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.